నారాయణ నారాయణ. నారద మునీంద్రులకు అభివాదము. దేవలోకమునకు స్వాగతం. మేము అడిగినది తీసుకువచ్చితిరా నారద? ఇదిగో మహిమాన్విత విహంగాత్మ మరకతమణి. ఇప్పుడు దీనితో నీకేం పని దేవేంద్ర? మేమేం చేసినను లోక కళ్యాణార్థమే నారద. కళ్యాణమనేదో అంటున్నావు, నాకేదో అనుమానంగా ఉంది. మళ్ళీ ఎవరి కొంప ముంచడానికి వెళ్తున్నావో ఏమో. పరాచకాలాపి ఆ మణిని టిమ్ము. అయ్యో దేవేంద్ర, మన ఇద్దరు ఒకేసారి పట్టుకుంటే కొంపలంటుకుంటాయి. జాగ్రత్త, నీ హస్తము చాపము. ఈ టిమ్ము నారద. పట్టుకొను. అయ్యో, చేయి జారినది. నారాయణ నారాయణ, చెయ్యే కాదు, దేవలోకం నుండి జారి భూలోకంలో పడుతున్నది. నేను తక్షణమే వెళ్ళి తీసుకొచ్చదా. నీకంటే ముందే ఆ మానవుడి కంట పడుతుంది. చూడు దేవేంద్ర. ఏంటిది? ఎవడు పడేశాడు? డైమండా? అంతలేదు, చిన్న సైజ్ పేపర్ వెయిట్లో ఉంది. హాయ్ అరవింద్. ఎవరండి? ఎవరు కావాలి? ఏంటి సార్, నన్నే మర్చిపోయారా? నేను దిశాని. దిశ. ఈ పేరు ఎక్కడ ఉన్నట్టుంది. ఎక్స్ట్రాలు వద్దు, సింగిల్ అయిపోతావు. ఏంటది? దాంతో ఆడుకుంటున్నావు నాతో మాట్లాడకుండా? నీతో మాట్లాడదామని వచ్చాను తల్లి, నువ్వు రాలేదు, ఇది దొరికింది, ఆడుకుంటున్నాను. ఇప్పుడు ఏమైంది అరవింద్? కొంచెం లేట్ అయింది అంతే కదా? కొంచెం లేటా? నేను కలుగుతాను చెప్పి నేను ఊరు చివరి నుంచి వస్తే నువ్వు 5 minutes అని చెప్పి ఎంతసేపు వెయిట్ చేయించావు. అప్పుడప్పుడు అలా అవుతుంది అరవింద్. అయినా నీకేం తెలుసు అమ్మాయిల కష్టాల గురించి? అబ్బో, అంటే అబ్బాయిలందరూ సుఖపడిపోతున్నారు నీ ఫీలింగా? ఒక్కరోజు ఏంటి, ఒక్కరోజు అబ్బాయిలో ఉండి చూడు, అప్పుడు చెప్తాను. అసలు ఏం జరిగింది? ఇదంతా కళ నిజమా? ఈ కబోర్డ్ ఏంటి ఇక్కడ ఉంది? అంతా తేడా తేడా. టెడ్డీ వేరేంటి నా రూమ్లో? ఏమైందిరా, ఆడపిల్లలాగా అర్పేంటి? అంటే పురుగేదో కరిస్తేను. పురుగా? ఎక్కడ? ఎక్కడ లేదు. రామ్, నేను ఏ టైంకి వచ్చాను? రే, ఏమైందిరా నీకు? అయినా రాత్రి నీంద అవుతా కిక్కు నీకెక్కిందా? ఏం మాట్లాడుతున్నావు? అంటే టైం ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో కనీసం నిన్న చెప్పిందైనా గుర్తుందా? రే, గచ్చిబౌలిలో పనుంది, దారి మధ్యలో బైక్ సర్వీసింగ్ ఇచ్చా, త్వరగా వెళ్ళాలి, రెడీ అవ్వు. ఏమైంది అడిగి? హలో దిశ. అరవింద్, ఏం జరుగుతుంది? నాకు మాత్రం ఏం తెలుసు? నిన్న ఏదో జరిగింది, లేదు చూస్తే నీ రూమ్ లో ఉన్నా నేను. నువ్వు చేతిలో పట్టుకున్నావు కదా, దానివల్ల ఏదో జరిగిందంటావా? అయ్యుండొచ్చు. అది నీ దగ్గర ఉందా? నా దగ్గర ఎందుకు ఉంటుంది? నీ దగ్గరే కదా ఉంటుంది. ఏహే, ఇప్పుడు నేను నువ్వు నేను కదా. ఒక నిమిషం. ఇది నా దగ్గరే ఉంది, ఏం చేద్దాం? అయితే మన ఇద్దరం దాన్ని పట్టుకోవాలి ఇప్పుడు. అంటే ఇది పట్టుకుంటున్నా? ఇలా మనల్ని మార్చింది అదే అంటే మళ్ళీ నార్మల్ గా కూడా అదే మార్చగలదు కదా. నువ్వు పార్క్ వచ్చేసే వెంటనే రావచ్చు, కానీ ఏంటి? హాస్పిటల్ వెళ్ళే పని ఉంది, రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోవాలి. బా, అది తర్వాత చూసుకోవచ్చు, నువ్వు ముందే పని చేద్దాం రా. లేదురా, నేను వెళ్తేనే రిపోర్ట్స్ ఇస్తారు, ఇప్పటికే బాగా లేట్ అయింది. ప్లీజ్ రా, నువ్వు వచ్చే దారిలోనే కదా, ఒక్క 2 hours పని ప్లీజ్. నేను నీకు డీటెయిల్స్ పింక్ చేస్తాను. సరే, కానీ అప్పుడులోపు నువ్వు అబ్బాయిలాగా నేను అమ్మాయిలాగా మేనేజ్ చేయాలి, ఓకేనా? మర్చిపోకు. సరే. రే, రెడీ అయ్యావా? 5 minutes.
చూస్తున్నావా నీ కూతుర్ని ఎప్పుడు బయటికి వెళ్తుందో ఎప్పుడు ఇంటికి వస్తుందో తెలియకుండా పోతోంది. పిచ్చి పిచ్చి డ్రెస్సులన్నీ వేసుకుంటోంది. నువ్వైనా చెప్పు దానికి కాస్త అర్థమయ్యేటట్టు. చేతులు రా రా ఎవరో చెప్పుకో చూద్దాం. నేనెవరో చెప్పుకో చూద్దాం. దిశానే కదా. ఎక్కడికి బయలుదేరావు? హాస్పిటల్కి. ఓ, నేను అటువైపు వెళ్తున్నా. పద కలిసి వెళ్దాం. ఓకే. అది దిశ కోసం. మనం వెళ్ళేది మెకానిక్ షాప్కి. అమ్మాయిలను అడిగేంట్రా, త్వరగా రా. దిశా, ఇక్కడ చిన్న పని ఉంది, అయ్యాక వెళ్దాం. యా ఓకే. కదా ఏంటి వల్ల తేడాగున్నావు? ఏం లేదు, ఐఎమ్ ఫైన్. బ్యాగ్ చూసామా, సూపర్ ఉంది. వాడేదో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. ఏంటి కొత్తగా? ఇప్పుడు ఉండేదేగా. పద. రేయ్, ఆ అమ్మాయిని చూడు. బాగుందిగా నిత్యమేనంలో. జస్ట్ బాగుందా? అలానే ఎట్రా చెప్పేది? మరి ఆ హెయిర్, ఆ హైట్ చూడరా, ఆ ఫ్రంట్ చూడు, ఆ బ్యాక్ చూడు, నడుస్తున్న యాపిల్ పండ్లా ఉంది. చూస్తేనే పిచ్చెక్కిపోట్లా. ఇంకా టైట్ డ్రెస్ వేస్తే ఉంటుంది. నో థ్యాంక్స్. ఇది బయటకు వచ్చా, తర్వాత మాట్లాడతాలే. షట్ అప్. బాయ్. ఏంటి, బాయ్ ఫ్రెండా? ఎక్స్. ఓ, ఎందుకని? పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, అతనితో వర్కౌట్ అవుతనిపించి. ఓ, అయినా అతనితో ఫ్రెండ్లీగా ఉన్నావు చూడు, ఐ రెస్పెక్ట్ దట్. థ్యాంక్ యూ. కాకపోతే ఇంకా అతనికి తెలీదు తను ఆల్రెడీ ఎక్స్ అయిపోయాడని. చెప్పా కదరా, ఈ మధ్య వాడిని చూడు, వాడిది మా ఆఫీసే. ఇప్పటికి 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ మార్చాడు. ఆ వెనకాల కూర్చుందే, అది మొన్నే ఒకటి బ్రేకప్ చెప్పి వీడిని పట్టుకుంది.
పెద్ద డాష్ రా అది. నువ్వు మాట్లాడేది నీకైనా వినిపిస్తుందా? ఒక అమ్మాయి గురించి అంత చీప్గా ఎలా చూస్తావు? చా మరి అమ్మాయిల అబ్బాయిని చూసేదో రే, రఫ్గా ఉంటే రౌడీ వెధవ, పోనీ మంచిగా మాట్లాడితే ఫ్రెండ్ మాత్రమే. తక్కువ హైట్ ఉండకూడదు, ఎక్కువ వెయిట్ ఉండకూడదు. మనం అందరినీ చూసి ఇష్టపడితే తప్పు, కానీ వాళ్ళు మన అంతస్తుని చూసి ఇష్టపడవచ్చు. పొర్రపాటున ఏదైనా హెల్ప్ చేద్దామంటే ఎవడు చేయమన్నాడని క్వశ్చన్. పోనీ చేయకుండా ఉంటే పొగరని మనకో టైటిల్. అంతెందుకురా, ఏ అమ్మాయినైనా నువ్వు వదిలేసావనుకో నువ్వో సైకో, అదే అమ్మాయి నిన్ను వదిలేస్తే నువ్వో బెర్రి పప్ప. ఇవన్నీ అమ్మాయిని ప్రేమించే స్టేజ్లో మాత్రమే. ఇంకా పెళ్లి గురించి అంటావా? నన్ను అడక్కు. పెళ్లి కోసం అబ్బాయిల్ని చూస్తుంటే అసలు ఒక్కడే సరిగ్గా లేడు. చూడ్డానికి బాగున్న వాళ్ళేమో సరిగ్గా సంపాదించట్లేరు, సంపాదించే వాళ్ళకేమో ఏజ్ ఎక్కువ, జుట్టు తక్కువ. నేనేమో ఎంటెక్, చాలా మంది బీటెక్ దాకే చదువుకున్నారు. ఒక్క అమెరికా సంబంధం దొరకట్లేదు. ఫిట్గా ఉన్నోళ్ళు పొట్టిగున్నారు, పొడుగ్గా ఉన్నోళ్ళు బండగున్నారు. సరేలే ఏదో ఒక దాంట్లో అడ్జస్ట్ అవుదాం అనుకుంటే అమ్మాయిలతో మాట్లాడదాం రాని ముద్దపప్పులు తగులుతున్నారు. ఇవన్నీ బాగున్నాళ్ళు ఆల్రెడీ బుక్ అయిపోయారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అర్థమైందా? కట్నం అడిగితే గాడిద, ఉద్యోగం చేయమంటే పెళ్ళం మీద ఆధారపడే అడ్డగాడిద. పెళ్ళం మాట నువ్వు విన్నావు అనుకో నువ్వు కొంగుచాటు మొగుడివి. నీ మాట పెళ్ళం వినాలంటే పురుషాహంకారివి. రే, రెస్పాన్సిబిలిటీస్ అంతా మనవే, భరించేవాడే కదా భర్త. రే, నీకు ఇంకో విషయం చెప్పనా? పొరపాటున ఏ అమ్మాయి అయినా నీ మీద రేప్ కేసో గృహహింస కేసో ఏ చిన్న కేసైనా పెట్టింది అనుకో, నీ జీవితం అంతా నీ జీవితం అంతా కొట్టు చుట్టే. నువ్వేం చెప్పినా ఎవడు నమ్మడు. అసలు నువ్వు మొగాడి వంటేనే మంచోడి కానట్టే. నీకే అధికారం లేదురా. లైట్ తీసుకో. ఏంటి లైట్ తీసుకునేది? ఒక్కటి పీకితే వెళ్ళే ప్రతి కుక్క మీద రాయి వేయలేం కదా, జస్ట్ ఇగ్నోర్. అలానే వదిలేస్తే కరుస్తున్నాయిగా. ఇందాక లైట్ తీసుకునే చూడు, వాడికి ధైర్యం వచ్చింది. ఏమీ తెలియనట్టు మాట్లాడకు దిశా. ఇక్కడ ఇంతే, భరించాల్సిందే. వీళ్ళనేనే కాదు, ఈ జీవితాన్నే. అసలు అమ్మాయిల్ని పుట్టనివ్వరు. పొరపాటున పుట్టేస్తే తిట్టుకుంటూ పెంచుతారు. అది చేయకూడదు, ఇది చేయకూడదు అని రెస్ట్రిక్షన్స్. అసలు చదువుకోకుంటే వంటలు, ఇంకా చదువుతానప్పుడు అత్తారిల్లు. పెళ్లి తప్ప వేరే గోలే లేదు కదా. బయటికి వెళ్తే ఎక్కడికొని అనుమానం, ఇష్టం వచ్చింది వేసుకుంటే బరి తెగించడం, ప్రేమిస్తే పాపం, అది చేస్తే తప్పు, ఇది చేస్తే తప్పు. జస్ట్ మనం మనల్ని బతకనివ్వచ్చు కదా. మేము పెంచాం, మేమే పెళ్లి చేస్తాం. ఆ పెళ్లి చేయడానికి అప్పులు చేసి ఖర్చు పెట్టి కట్నం ఇచ్చి పంపిస్తే అవి కూడా సరిపోక సిగ్గు లేక ఇంకా కావాలంటే వేధింపలు తెచ్చివ్వాల్సిందే, లేకపోతే చంపేస్తారు. ఈ కాలంలో కూడా దీని గురించి మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఇవన్నీ కాక వెంటపడటాలు, మానభంగాలు, యాసిడ్ దాడులు, ఇవన్నీ దాటుకొని అవమానాల్ని భరించి బతకడమేగా ఆడపిల్లల జీవితం. ఇప్పుడు ఇంత చిన్నదానికి రియాక్ట్ అయితే ఇంకా పెద్ద పెద్దవి అయినప్పుడు ఊరేసుకోవడం. ఇంకా వీడేంట్రా షాప్ మోసుకొని కూర్చున్నాడు? సండే నీకే కాదు, అందరికీ సెలవే. హలో, మీ షాప్ ఉందా? ఉన్నా. ఈరోజు కుదరదంటే ఆ ముక్క ముందు చెప్పాలి. పిచ్చాడా మేము ఒకరోజు వెచ్చేయడానికి? ఏంటి మర్యాద? నీకేంట్రా మర్యాద ఇచ్చేది? ఎక్కువ మాట్లాడక పగిలిపోద్ది. రాబే రా రా, ఇక్కడే ఉన్నా, దా చూసుకుందా. రా. ఏమైంది? వీడేంట్రా ఇక్కడి దగ్గర వచ్చాక ఇప్పుడు కుదరదంటాడు, పైగా భయపడిస్తున్నాడు. భయం అనుకున్నాడా? రాని కుమ్మేద్దాం. ఏంటి కుమ్మేసేది? మనల్ని కుమ్మేస్తే? ఫ్రెండ్ కోసం దెబ్బలు తినకుండా ఎవడన్నా మొగాడయ్యాడేంట్రా? ఈ మధ్య ప్రతి నా కొడుకు జాగోల్లో తయారవుతున్నారు. గడ్డాలు మీసాలు పెంచడం మానేసి ఆడపిల్లలాగా జుట్లు వేసుకొని తిరుగుతున్నారు. వంటలు చేస్తున్నారు, పొట్టలు పెంచుకుంటున్నారు. జిమ్కి వెళ్ళడం మానేసి పార్లర్లు ఎక్కడున్నాయని వెతుకుతున్నారు. బైకులు నడపడం రాక ఆడపిల్లల స్కూటీలు నడుపుతున్నారు. స్కూటీనా ఫ్రూటీనా?
సిగరెట్ తాగరు, మందు కొట్టరు, అమ్మాయిలు కొడుతున్నారా? ఏమన్నంటే హట్ అయిపోతారు. అయినా మగ పుట్టి ఇలా ఏడుస్తున్నారేంట్రా? ఇంతమంది ఆడంగులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారా? మనిషికి తేడా ఉండదా? ఉండొచ్చు, కానీ మగాడంటే ఇలాగే ఉండాలి. నాకు లేట్ ఎలా ఉంది, నువ్వు కావాలంటే వెళ్ళొచ్చు. ఫైన్. హే కూల్, ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. అటు చూడు, వాడెవడో నువ్వంటే పడి చచ్చిపోతున్నాడు. కొంచెం సిగ్నల్ ఇచ్చావంటే ఒక్క పిల్లల తిప్పుకోవచ్చు నీ వెంట. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడుగా. ఇక్కడ లేడుగా, జస్ట్ ఫర్ ఫన్. అమ్మాయిలకి రెస్పెక్ట్ కావాలనుకున్నప్పుడు రెస్పెక్ట్ పోయే పనులు చేయకపోవడమే బెటర్. రే, అది మళ్ళీ వచ్చిందిరా. ఈరోజు ఎలాగైనా సరే దీన్ని బుక్ చేసుకొని రూమ్కి తీసుకెళ్తా. యు ఇడియట్, డోంట్ యు హావ్ ఎనీ మేనర్స్? ఏంటి ఇంగ్లీష్లో కూస్తున్నావు? ఆర్ంట్ యు అషేమ్డ్ ఆఫ్ యువర్సెల్ఫ్? యు షుడ్ అపాలజైజ్. బా, దీనికి అపాలజీ కావాలంటరా? ఇంత చిన్నదానికి అపాలజీ చెప్పే నాకు అలవాట్లేదు. ఇంకాస్త పెద్దదేమైనా చేసి అప్పుడు చెప్తా అపాలజీ. రేయ్, వదిలేరా. సారీ. ఇప్పటిదాకా ముంగిలా కూర్చున్నా కదా, ఇప్పుడు దీన్ని చూడగానే గుర్తొచ్చింది మగాడు. కానీ ఏంటే చూస్తున్నావు? కాదురా, నేను మగాడిని కాదు. నువ్వు అనుకున్నట్టు ఉండేవాడే మగాడైతే నేను మగాడిని కాదు. ముందు మనిషిని. నువ్వు చేసిందల్లా చూస్తూ కూర్చుంటే తప్పు నాది కూడా అవుతుంది. సారీ. హలో. హాయ్. రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకున్నావా? ఇప్పుడే తీసుకుంటున్నా. ఓకే. సరే, వచ్చేసి కలుద్దాం పార్క్లో. యా, ఓకే. ఏంటి సార్ లేట్ అయింది? నన్ను ఎప్పుడు అనేవాడివి. ఇప్పుడు అర్థమైందా అమ్మాయి అయ్యాక ఎందుకు లేట్ అవుద్దో? ఏంట్రా అలా ఉన్నావు? ఏంటి ఇంకా అమ్మాయిలా ఉండబుద్ధి కావట్లేదా? సరే దా, పట్టుకో. అబ్బా, హాస్టల్ నుంచి పండక్కి ఇంటికి వచ్చినట్టుంది. అసలు నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకు ఇదంతా జరిగింది? నీకేం తెలుసు అమ్మాయిల కష్టాల గురించి? ఒక్కరోజు అబ్బాయిలా ఉండి చూడు. చూసా. ఏడవకూడదు, భయపడకూడదు, మొండిగా బతకాలి, బాధొచ్చినా భరించాలి. అమ్మో, చాలానే ఉన్నాయి. అబ్బాయిగా ఉండడం అనుకున్నంత ఈజీ ఏం కాదు. హే, నీకేం అర్థమైంది అమ్మాయిల గురించి? అరవింద్, ఏమైంది? మేడం, మిమ్మల్ని కొంచెం అర్జెంట్. నేనా? మీరే రండి. మెన్స్ట్రువల్ డిజార్డర్. నాకు ఎప్పుడు చెప్పలేదురా. అయ్యో, చదివావా? అదేంటి, ఎప్పుడు ఇలా చేయవు కదా. అన్నీ చెప్పుకోలేంరా, కొన్ని అర్థం అవ్వవు. నిజంగా అర్థం కాదు.
ఒకరోజు అమ్మాయిలు ఉంటారు కార్తీక్, నెలకోసారి రక్తం చెందిస్తారు, 9 నెలల కడుపులో బిడ్డను మోస్తారు. ఆ బిడ్డను కంట నరకం చూస్తారు. మాతో పోటీ పడి బయటకు వచ్చి ఉద్యోగాలు చేసి ఎందుకంటే తక్కువ కాదని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. చేయగలి ఆ పిల్లలు కొంటురే అన్నీ చేస్తారు కదా, ఎలా? దేవుడు మగాడే ఉంటాడు దిశ. కష్టాలన్నీ మీకే ఇచ్చి చాలా అన్యాయం చేశాడు. ఇలా రా నువ్వు. వీటన్నిటికీ గౌరవం దక్కాలని మేమెప్పుడు అనుకోంరా. ప్రతి మనిషికి దక్కాల్సిన గౌరవమే మాకు కూడా దక్కాలనుకుంటాం. అయినా అక్కడ ఉన్నది దేవుడు దేవతో కాదు, ఒక దైవం. ఆ దైవం ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయలేదు. అయినా అన్ని కష్టాలు మాకే ఇచ్చాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఒక ప్రాణానికి జన్మనిచ్చే అదృష్టం మాకే దక్కిందని మేము అనుకుంటుంటాం. ఇంతకీ రేపేంటి ప్లాన్? నువ్వే చెప్పు. ఎక్కడికి రావాలో చెప్పు, 5 minutesలో వచ్చేస్తా. ఇన్ని చూసిన తర్వాత చెప్తున్నా, అది మాత్రం ఇంపాసిబుల్. అమ్మయ్యా, మానవుడు ఆ మనీని వదిలేశాడు. నేను వెళ్ళి పట్టుకురానా నారదా? పట్టుకొచ్చి నీవు ఏం చేస్తావో నాకు తెలియదు కానీ దేవలోకము కన్నా భూలోకములోనే ఆ మనకి చాలా పని ఉంది కాబోలు. లోక కళ్యాణమని నీవు తలచిన మహత్కార్యం ఇదే అనుకుని దాన్ని ఒక్కడే ఉండని దేవేంద్ర.